హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను. దీనికి కావలసినవి గుడ్లు తీసుకోవాలి ఫస్టు. అవి ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు కూడా మరీ మంట హైలో పెట్టుకోకూడదు. నార్మల్ మంట పెట్టి మీదే ఉడికించుకోవాలి గుడ్లు. అప్పుడు బాగొస్తాయి. ఈ గుడ్లు ఉడికించుకున్నవి పొట్టు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడు ముక్కలతోనే టమాటా ముక్కలతోనే కాకుండా కర్రీ ఇలాగా పేస్ట్గా చేసి చూడండి ఒకసారి. చాలా టేస్ట్ బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సినవి 1/2 కేజీ టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఫస్ట్ ఇవి పేస్ట్ చేసాయి కాబట్టి ఆయిల్ తక్కువ తీసుకున్నాను. 2 స్పూన్లే వేసుకున్నాను. ఫస్ట్ తక్కువే తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇవి సగం వరకే మగ్గనివ్వాలి, పూర్తిగా కాదు. ఇవి మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా మగ్గేటప్పుడే అందులో పసుపు కూడా వేసుకోవాలి. పసుపు, ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవి 3 వంతులు మగ్గిపోతే సరిపోతుంది. పేస్ట్ చేసుకుంటాం కాబట్టి కొంచెమే మగ్గితే పచ్చి స్మెల్ వస్తుంది. మగ్గిపోయాయి. ఇప్పుడు కారం కూడా వేసుకోవచ్చండి. కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇంకా పూర్తిగా మగ్గిపోయినాయి కాబట్టి ఇవి ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది ఆరేలోపు మనం కొంచెం ఆయిల్ వేసుకొని నూనెలో కొంచెం పసుపు వేసుకొని గుడ్లు వేసుకుంటున్నాను. ఇవి పసుపు వేసుకుంటేనే కలర్ఫుల్గా బాగుంటాయి. ఇంకా ఎలాగో కూరలో వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆయిల్లోనే వేసుకొని వేపుకుంటున్నాను. కోడిగుడ్లు కూడా వేగిపోయాయి. ఇవి తీసిన తర్వాత పోపు గింజలు పక్కన పెట్టుకున్నాను. ఇందులో పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది వేసుకొని మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత మనం చల్లారిపోయిన టమాటా పేస్ట్ని మిక్సీ పట్టుకొని ఇలా వేసుకుంటున్నాను. ఇది మరి చిక్కగా ఉంది కాబట్టి తర్వాత నేను కొన్ని వాటర్ వేసుకుంటాను. మళ్ళీ ఉడికేసరికి ఇంకా చిక్కగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను. టమాటా ముక్కలు అన్నీ ఫస్ట్ టైం మగ్గిపోయాయి కాబట్టి మరి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 2 ఉడుకులు ఉడికేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఉడికేటప్పుడే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకోవాలి. కోడిగుడ్లు కూడా వేసుకున్నాము. ఇంక కర్రీ దగ్గర పడిపోయింది. కొత్తిమీర వేసుకున్నాం. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయింది. మీరు ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ కర్రీ రెడీ అయింది. మీరు ట్రై చేయండి.